ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ప్రదర్శనకు భారీగా తరలివస్తున్నారు. ధర్నాకు పోలీసులు అనుమతించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామని కాక్రోచ్ జనతా పార్టీ హామీ ఇవ్వడంతో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన ప్రదర్శనకు అనుమతించారు. మరోవైపు భారీ సంఖ్యలో యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ అవే. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి యువత భారీగా చేరుకుంటున్నారు. జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఒక సెటైరికల్గా స్టార్ట్ అయినటువంటి ఒక ఉద్యమం ఇవాళ దేశాన్ని మొత్తం కదిలిస్తుంది. దేశ యువతను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంది. సో జనం భారీ ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. యువతకి సపోర్ట్గా చాలామంది కొంత ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఒక విద్యావేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా మీ వెంటే ఉంటామంటూ ఈ జెన్జీ స్టార్ట్ చేసినటువంటి ఈ సెటైరికల్ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆన్లైన్ పార్టీకి వాళ్ళు కూడా సపోర్టుగా నిలుస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్నటువంటి వెంటనే అభిజిత్ దీప్కే, మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి ఆ అభిజిత్ దీప్కే తనే ఈ యొక్క సెటైరికల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. అభిజిత్ దీప్కే నేను ఢిల్లీ వచ్చాను, మీరందరూ తరలిరండి అంటూ ఒక పిలుపునిచ్చారు. సో ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత ఇంకా యువత భారీగా జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ నిరసన ప్రదర్శనకు అనుమతినిచ్చారు. చాలా శాంతియుతంగా ఈ నిరసన ప్రదర్శన జరగాలి అంటూ పిలుపునిచ్చారు అభిజిత్ దీప్కే. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ ఉన్నారు, మరింత సమాచారం ఇస్తారు. శివ, సో ఈ సమయానికైతే చాలా ఉధృతంగా కొనసాగుతోంది అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన. సో ఇంకా సాయంత్రం వరకు ఇంకా మరింతగా మద్దతు పెరిగే అవకాశం కనిపిస్తోందా? రైట్ రాజేష్, సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే పిలుపు మేరకు ఇటు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులు జంతర్ మంతర్ చేరుకున్నారు. ప్రజెంట్ శాంతియుత వాతావరణంలో ఈ సిజేపీ పార్టీ నిరసన అనేది కొనసాగుతుంది. భారీగా సిజేపీ మద్దతుదారులు ఇక్కడ చేరుకున్నారు. పార్టీలకు అతీతంగా విద్యార్థి సంఘాల నేతలు, మరోవైపు రైతు సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలందరూ కూడా ఇక్కడ చేరుకుని ఈ సిజేపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇటు జేఎన్యూ విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడ జేఈ కానీ మొత్తం క్యూట్ యూజీ పేపర్, అలాగే సిబిఎస్ఈ మొత్తం ఈ పేపర్స్ అని నీట్ పేపర్ లీక్ అవడం పైన విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం ఫిర్సే ఫ్లడ్ ఆగాయి, అంటే వరదలు మళ్ళీ వచ్చాయి. ఏ పేపర్ లీక్ సంబంధించిన వరద వచ్చింది అన్నట్లుగా ఇక్కడ మొత్తం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఉద్దేశించి ఇక్కడ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, మరోవైపు ఇటు నీట్ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయిందనే దానిపైన ఒక చార్ట్ రూపంలో జేఎన్యూ విద్యార్థి ఇక్కడ నిరసన ప్రదర్శనలో పాల్గొని ఆ చార్ట్ను ప్రదర్శిస్తున్నారు. जी बोलिए, आप क्यों इधर आया, ये क्या है, उसका मतलब क्या है? हमारे देश के अंदर आए दिन पेपर लीक हो रहे हैं. हम देख रहे हैं कि शीर्ष पे बैठे जो लोग हैं वो किस तरह से कोई जिम्मेदारी नहीं ले रहे हैं. देश की बड़ी बड़ी परीक्षाएं, भले वो नीट की परीक्षा हो, भले वो जेई की परीक्षा हो, भले वो सीयूटी पीजी की परीक्षा हो, सब या तो रद्द हो जा रही है या उनका पेपर लीक हो जा रहा है. अब हमारी ये उम्मीद है कि जो शीर्ष पे बैठे शिक्षा मंत्री है वो अपना इस्तीफा दें और एनटीए जो है वो रद्द हो. ये सारा सिस्टम जो है वो दुरुस्त होना चाहिए ताकि छात्रों के साथ खिलवाड़ ना हो. इस पोस्टर में हम ये दिखाना चाहते हैं कि किस तरह से मेहनत हमारी डूब चुकी है और किस तरह से सारे लोग जो है वो अपने भविष्य से हाथ धो बैठे हैं. और ये बाढ़ जो है ये हमारे आंसुओं की बाढ़ है जो कि इस सारे सिस्टम को डुबा के रख देगी और इनको इस्तीफा देना पड़ेगा. हाँ, हम चाहते हैं कि धर्मेंद्र प्रधान जल्दी से जल्दी इस्तीफा दें और एनटीए को स्क्रैप किया जाए. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది కూడా ప్రధానంగా ఒక నినాదాన్ని చేస్తున్నారు. ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మద్దతుదారులు ఎంతమంది మద్దతుదారులు ఇక్కడ చేరుకుని డప్పు శబ్దాలతో ఇస్తీఫాతో అంటూ రాజీనామా చేయ ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా వారంతా నిరసన తెలియజేస్తున్నారు. అయితే ధర్నాలో పాల్గొనే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక త్రివర్ణ పతాకాన్ని, ఒక పుస్తకాన్ని తీసుకుని ధర్నాలో పాల్గొనాలని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా ఇటు జాతీయ జెండా, మరోవైపు పుస్తకాన్ని తీసుకుని వారంతా వస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇక మరోవైపు అభిజిత్ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అభిజిత్ ఎవరైతే సిజేపీ ఆన్లైన్ వేదిక సిజేపీని క్రియేట్ చేశారు, పార్టీని ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా సిజేపీ పార్టీని క్రియేట్ చేశారు. దానికి భారీగా మద్దతు పెరిగింది. దానిలో భాగంగానే ఇటు సిబిఎస్ఈ, నీట్, ఇతర
పేపర్ లీకులకు సంబంధించిన అంశంపై నిరసన తెలియజేసేందుకు జంతర్ మంతర్లు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ కూడా భారీ సంఖ్యలో మద్దతుదారులు జంతర్ మంతర్ చేరుకుని ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆ నిరసనలో భారీ సంఖ్యలో మద్దతుదారులతో పాటు అభిజిత్ దీప్తో కూడా ఇక్కడ చేరుకుని నిరసన తెలియజేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పిల్లల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు అని కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి రావాలి, వచ్చి ధర్నాలో పాల్గొనాలనేది ప్రధానంగా వారంతా పిలుపునిస్తున్నారు. మనం చూస్తున్నాం వైట్ టీ షర్ట్ వేసుకుని అభిజిత్ దీప్కే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి అభిజిత్ దీప్కే మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఇక్కడికి వచ్చే ముందు కూడా ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చారు. అయితే ఎవరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళొద్దు, అందరూ కూడా ఇక్కడికి జంతర్ మంతర్ డైరెక్ట్గా చేరుకుని ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారంటూ కూడా అభిజిత్ దీప్కే అందరికీ ట్విట్టర్ వేదికగా కూడా పిలుపునిచ్చారు. మనం చూస్తున్నాం వైట్ టీషర్ట్లో అభిజిత్ దీప్కే ఇక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ధర్మేంద్ర ప్రధానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని కూడా గతంలో పిలుపునిచ్చారు. దాన్ని జంతర్ మంతర్ వేదికగా కూడా చేసుకుని నిరసన తెలియజేయాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ సంఖ్యలో వందల సంఖ్యలో ఇక్కడికి బీజేపీ మద్దతుదారులందరూ కూడా ఇక్కడికి చేరుకుని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇటు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వం అనేది కూడా అందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయితే సాయంత్రం వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన అనేది జరగబోతోంది. శాంతియుతంగా ఈ ధర్నా నిర్వహించాలి అనేది కూడా అభిజిత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా శాంతియుతంగానే ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అభిజిత్ అక్కడికి వచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న విజువల్స్ను చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ అభిజిత్ ఇచ్చిన పిలుపుతో జంతర్ మంతర్ జంతర్ మంతర్ మద్దతుదారులతో నిండిపోయిందని ప్రధానంగా అంటే పీస్ఫుల్ ట్రస్ట్ అంటే శాంతియుతంగా ఈ ధర్నా నిర్వహించాలి అనేది ప్రధానంగా పిలుపునిచ్చారు అభిజిత్. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగానే డప్పు శబ్దాలతో త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని పుస్తకాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నిరసనలో పాల్గొన్నారు. నిరసనలో పాల్గొని విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. గతంలో పేపర్ లీకులు జరిగినప్పటికీ కూడా దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా, సంస్కరణలు చేయకుండా ఎన్టీఏ చైర్మన్ అవకతవకలకు పాల్పడితే గతంలో ఆయన్ని ఇప్పుడు ఉన్న ఎన్టీఏ చైర్మన్ బదిలీ చేశారు. గతంలో ఉన్న అతన్ని తప్పించి ఉన్నత పదవి కేటాయించారు తప్ప కఠినమైన తాత్కాలిక చర్యలు తీసుకున్నారు తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు అనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఈ ధర్నాలో పాల్గొనాలి అనేది కూడా పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే శాంతియుత వాతావరణంలో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా జంతర్ మంతర్ వచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. రాజేష్. రైట్ శివ అయితే ఇవాళ మనకు కనిపిస్తోంది యువత జంజీల నుంచి పుట్టినటువంటి ఆగ్రహం అనేది అక్కడ మనకు కనిపిస్తోంది. వాళ్ళు ఎంత ఆగ్రహంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాలకు సంబంధించి కావచ్చు, ఇటీవల జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇవాళ సాయంత్రం వరకు జరిగే ఈ ధర్నా ద్వారా ఒక బలమైన మెసేజ్ ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో ఆ మెసేజ్ కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజలకు ఖచ్చితంగా చేరుతుంది అని భావిస్తున్నారా? డెఫినెట్గా ఈ
సోషల్ మీడియా వేదికగానే దేశ ప్రజలందరినీ కూడా ఒక తోటపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. దానిలో సక్సెస్ అయ్యారని అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ట్విట్టర్ వేదికగా ఒక సిజే పార్టీ అనేది ఆన్లైన్లో పార్టీ పుట్టడం, దానికి మద్దతుగా 1,30 లక్షల మంది, దాదాపు 13 మిలియన్ల మంది మద్దతుదారులు పెరగడం, దానిపై ఎక్కువగా దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాన్ని బ్లాక్ చేయడం అనేది కూడా జరిగింది. ఇటు ట్విట్టర్ దాన్ని, ఇన్స్టాగ్రామ్ దాన్ని బ్లాక్ చేశారు. తర్వాత అభిజిత్ తన ఓన్ ఖాతా ద్వారా అందరికీ కూడా పిలుపునిస్తున్నారు, వీడియోలు పంపిస్తున్నారు. అందరికీ కూడా శాంతియుత వాతావరణంలో ఈ ధర్నా నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విద్యాశాఖ మంత్రికి, ఎన్టీఏకి వ్యతిరేకంగా ఈ నిరసన చేస్తున్నాము, దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారంటూ కూడా అభిజిత్ దీప్య పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నాయి. ధర్నాలో పాల్గొనకపోయినప్పటికీ కూడా టీఎంసీ ఎంపీ మహబూబా మొయిత్రీ కానీ, గతంలో 1983లో వరల్డ్ కప్ ఆడిన ఒక కీలక క్రీడాకారుడు కానీ, ప్రతి ఒక్కరు కూడా అర్హత లేని దానిలో జాయిన్ కావడానికి అనేది ఇండైరెక్ట్గా కొన్ని ఇండికేషన్స్, సంకేతాలు ఇస్తున్నారు. వారు అందరూ కూడా పార్టీతో మద్దతు తెలపడానికి, పార్టీలో చేరడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దేశంలో మార్పు తీసుకురావాలి అనేది ప్రధానంగా. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు, నిద్రాహారాలు లేక 24 గంటలు రాత్రింబవళ్ళు కూర్చుని చదివి తీరా ఎగ్జామ్స్కి వెళ్ళే సమయానికి పేపర్ లీక్ అవ్వడం పట్ల అందరూ ఎంతో ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఈ అవమానాన్ని తట్టుకోలేక ఈ ఆవేదనతో కొంతమంది మళ్ళా చదవగలవా లేవనే ఉద్దేశంతో కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలు బలిగొంటుంది అంటూ కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఒక ప్రధాన డిమాండ్తో ఇప్పుడు జంతర్ మంతర్లో సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్య ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, మరోవైపు రైతు సంఘాలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా జంతర్ మంతర్ చేరుకుని విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది, విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు జరగాలి, ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలి. మరోవైపు విద్యార్థి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వారి విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే పరీక్ష రాస్తారో వారి అవమానానికి గురై మళ్ళీ పరీక్ష రాయాలా లేదా అనేది కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఎక్కడ కూడా రాజీనామాకు సంబంధించి ఎక్కడ ప్రకటన చేయడం లేదు. ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉంటారో వారిపై మాత్రం చర్యలు తీసుకుంటారు తప్ప కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడం లేదనేది ప్రధాన డిమాండ్ ఇస్తుంది. ఎక్కడికక్కడ డప్పులతో శబ్దాలు చేస్తూ ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అనేది కూడా ప్రధానంగా ఒక డిమాండ్ వినిపిస్తోంది. అందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లకార్డులు పట్టుకుంటున్నారు, కాక్రోచ్ సంబంధించిన మాస్కులు పట్టుకుని ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నారు. కొంతమంది రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు తీసుకుని ఇక్కడికి వస్తున్నారు. ఇండియన్ పేపర్ లీక్ అంటూ కూడా ఐపీఎల్ సంబంధించిన పోస్టర్తో ఇక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే నీట్, సిబిఎస్ఈ ఇతర పరీక్షా పేపర్లు లీక్ అవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేసేందుకు జంతర్ మంతర్ చేరుకున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కాక్రోచ్ బొద్దింకల దండయాత్ర కొనసాగుతుంది. ఎస్, ఒక్కొక్కరు ఒక్కొక్క బొద్దింకలాగా మారిపోయిన పరిస్థితి. జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి ఒకే ఒక్క వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా జన్జీని మొత్తం ఏకతాటిపైకి తీసుకొస్తుంది. ఇటీవల మేలో ఒక కామెంట్స్ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. నిరుద్యోగులని, సామాజిక కార్యకర్తలని బొద్దింకలు, పరాన్న జీవులు అంటూ ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య దుమారం పుట్టించింది. ఈ వ్యాఖ్యని మమ్మల్ని బొద్దింకలని ఎలా అంటారు అంటూ ప్రశ్నిస్తూ అభిజిత్ దీప్కే అనేటువంటి ఒక యువకుడు ముందుకొచ్చాడు. సో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉన్నారు గతంలో. కానీ ఆయన ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, ఒక సెటైరికల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ బీజేపీని ఎండగట్టే విధంగా సెటైరికల్గా కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీని ఒక రాజకీయ సెటైరికల్ ఆన్లైన్ పార్టీగా ప్రకటించారు ఆయన. సో వెంటనే అనూహ్య రీతిలో, ఎవరు ఊహించలేదు ఆ స్థాయిలో మద్దతు వస్తుందని, అనూహ్య రీతిలో స్పందన వచ్చింది, వెల్లువలాగా స్పందన వచ్చింది. ఏకంగా మేం జాయిన్ అవుతామంటూ పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళతో అందరూ కూడా జన్జీయే కాదు, సీనియర్గా ఉన్నటువంటి కొంతమంది పౌరులు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళతో కలిసి వెళ్తామని జాయిన్ అవుతున్న పరిస్థితి. జంతర్ మంతర్ దగ్గర ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు భారీగా నిరసన ప్రదర్శన చేపడుతోంది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పటికే వేలాదిగా యువత అక్కడికి తరలి వస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల నీట్ పేపర్ లీకేజీ కారణం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరి, ఉదాసీన వైఖరి. అందుకని మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నారు. సో సోషల్ మీడియా వేదికగా ఒక సెటైరికల్
ఉద్యమంగా పుట్టినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. సో రోజు రోజుకు మరింతగా కొన్ని సెటైరికల్ వీడియోస్, ఏఐ వీడియోస్తో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. సో రాను ఇంకా ఈ ఉద్యమం ఎటువంటి టర్న్స్ తీసుకోబోతోంది, నిజంగా ఇది ఏకంగా ఒక రాజకీయ పార్టీగా మారబోతోందా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో జంజీ తలుచుకుంటే మొత్తం దేశాన్ని మొత్తం స్తంభింపజేయొచ్చు, దేశాన్ని మొత్తం ఒక్కతాటిపైకి తీసుకురావచ్చు అని కాక్రోచ్ జనతా పార్టీ ఒక సెటైరికల్గా ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ ప్రూవ్ చేస్తోంది.